లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ఎల్సీయూకి బ్రేకింగ్ వేసిన సినిమా ఏదైనా ఉందంటే అది ఖైదీ. హీరోయిన్ లేదు, పాటలు లేవు, కేవలం ఒక బిర్యానీ ప్యాకెట్, ఒక లారీ, ఒక మిషన్ గన్ అంతే. థియేటర్లు దద్దరిల్లిపోయాయి. అప్పటి నుంచి అందరూ వెయిట్ చేస్తున్నది ఒకే ఒక దాని కోసం, ఖైదీ 2 ఎప్పుడు వస్తుంది అని. ఢిల్లీ లైఫ్లో ఏం జరిగింది, రోలెక్స్తో ఢిల్లీకి ఉన్న లింక్ ఏంటి? కానీ ఇప్పుడు ఆ కార్తీ చెప్పిన మాటలు వింటే గుండె పగిలిపోవడం ఖాయం. ఖైదీ 2 ఇప్పట్లో లేనట్టేనట. ఒక రకంగా చెప్పాలంటే ఆగిపోయినట్టే అని కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. అసలు లోకేష్ ఎందుకు ఈ ప్రాజెక్ట్ని పక్కన పెట్టాడు? ఇప్పుడు ఆయన ఫోకస్ ఎవరి మీద ఉంది? ఆ న్యూస్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. విషయం ఏంటంటే, రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కార్తీని ఖైదీ 2 గురించి అడిగారు. దానికి ఆయన చాలా నిరాశగా అంతా లోకేష్ చేతిలోనే ఉంది అని ఆయన సమాధానం ఇచ్చారు. మామూలుగా అయితే త్వరలో స్టార్ట్ అవుతుంది, స్క్రిప్ట్ రెడీ అని చెప్తారు. కానీ కార్తీ మాటల్లో ఆ కాన్ఫిడెంట్ కనిపించడం లేదు. లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం వేరే సినిమాలతో బిజీగా ఉన్నాడు. దాంతో ఖైదీ 2ని బ్యాక్ బెంచ్ మీదకి నెట్టేశారు. నిజానికి ఈ మధ్యనే ఈ సినిమా కోసం అనుష్కని కూడా అడిగారని, ఆమె ఓకే చెప్పిందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. అసలు ఖైదీ 2 ఎందుకు ఆగిపోయింది? దాని మెయిన్ రీజన్ ఏంటి? ఇంకా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లోకేష్ కనకరాజ్ రీసెంట్గా అల్లు అర్జున్తో ఒక సినిమా చేస్తున్నట్లు అఫీషియల్గా అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం లోకేష్ ఫోకస్ మొత్తం బన్నీ స్క్రిప్ట్ మీదనే ఉందట. గతేడాది వచ్చిన కూలీ సినిమాతో లోకేష్కి చిన్న ఎదురు దెబ్బ తగిలింది. అందుకే ఇప్పుడు బన్నీ సినిమాతో గట్టి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఈ గ్యాప్లో ఖైదీ 2ని పట్టించుకునే తీరిక ఆయనకు లేదు. సో బన్నీ సినిమా అయ్యేదాకా, అంటే మినిమం ఇంకో 2 ఏళ్ల వరకు ఢిల్లీని మనం మర్చిపోవాల్సిందే. పరిస్థితి చూస్తుంటే ఎల్సీయూ భవిష్యత్ గందరగోళంగా ఉంది. విక్రమ్ 2, లియో 2, ఇప్పుడు ఖైదీ 2 అన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. నెటిజన్లు అయితే ఖైదీ 2 ఆగిపోయినట్టే, దాని మీద ఆశలు వదులుకోండి అని కామెంట్స్ పెడుతున్నారు. అయితే లోకేష్ మన ఢిల్లీని ఎప్పుడు బయటకు తీసుకొస్తాడో చూడాలి. మీకేం కావాలి? అల్లు అర్జున్ లోకేష్ కాంబోనా, లేక ఖైదీ 2నా? కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.